మొదలెట్టేద్దామా? పండుగారు స్టార్ట్ చేద్దామా? షో స్టార్ట్ చేసే ముందు, మైక్ ఆన్ చేసే ముందు నా మనసులో మాట నీకు చెప్పాలి పాప. చెప్పండి పండుగారు. నిన్ను కింద నుండి మీద దాకా ఒక్కసారి చూస్తే ఏమిటండి మీరు మాట్లాడేది? నరాలు తెగిపోయేలా ఉన్నాయి పాప. అందుకే ఇక్కడున్న దాన్ని ఆపుకోలేక. ఇవే తగ్గించుకుంటే మంచిది. సారీ పండుగారు, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందా? లేదు, రిలేషన్ లో ఉన్నాం. రిలేషన్ లో ఎందుకు? మ్యారేజే చేసుకోవచ్చుగా పాప. కొంతకాలం రిలేషన్ లో ఉండి సెట్ కాకపోతే బ్రేకప్ కి వెళ్ళిపోతాం, సెట్ అయితే మ్యారేజ్ కి వెళ్ళిపోవచ్చు. ఓహో, ఆప్షన్ కోసం అన్న మాట. నీకు అభ్యంతరం లేకపోతే మనం రిలేషన్షిప్ లో ఉందాం పాప. రెండిట్లో ఏది బెస్ట్ తర్వాత నువ్వే డిసైడ్ అవుదు గానీ ఇది కూడా ఒక మంచి ఆప్షనే కదా పాప. ఐఎమ్ సారీ పండుగారు. మన షో డిస్కషన్ స్టార్ట్ చేసేద్దామా ప్లీజ్? హార్ట్ బ్రేకింగ్ అనిపిస్తుంది పాప. అంతా నా బ్యాడ్ లక్లే కానీ మీ మైక్ కూడా ఆన్ చేసుకోండి. మోడీని ఆడు మగడ్ర బుజ్జి అంటున్నారు, ఎందుకో కూడా చాలా విషయాలు చెప్పారు. ఇంకా ఏమన్నా ఉన్నాయా పండుగారు చెప్పడానికి? ఏం చెప్పినా మీరేమి పీకలేరు పాప. మా మోడీ పోర ముందు మీరు సరిపోరంతే. మోడీకి జై, మోడీకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏంటండి వెంటనే అలా మాట్లాడేసరేటి? ఇందక్కడి దాకా వేరేలాగా మాట్లాడారు కదా, వెంటనే ప్లేట్ ఫిరాయించేసరేటి? ఒక్కసారి చెక్ చేసుకో పాప. ఇందాక కూడా ఆడు మగాడ్రా బుజ్జి అనే చెప్పిన, ఇప్పుడు అదే చెప్తున్నా. ఎందుకంటే కోర్టులను గాని, సిబిఐని గాని, ఈడీలను గాని తనకు నచ్చినట్టుగా లేదా తనకు నచ్చిన వాళ్ళని బొక్కలో వేయించేటట్టుగా చక్కగా ఉపయోగించుకుంటాడు. చివరికి ఈసీని అంటే ఎలక్షన్ కమిషన్ కూడా మా ఓడి చేతుల్లో తీసుకొని చెప్పు చేతుల్లో ఉంచుకోగలుగుతాడు. గత 70 సంవత్సరాలలో ఏ ప్రధానమంత్రి అయినా ఇంతలా ఉపయోగించుకోగలిగాడా? కానీ మా ఓడిని చూడు, మీరేం పీకలేరు. అవన్నీ తప్పుడు పనులు కదా పండుగారు. అయితే ఏంది, మా ఓడు పుష్ప సినిమాలో హీరో లాగా, బాహుబలి సినిమాలో విలన్ లాగా రెచ్చిపోతాడంతే. మా ఓడికి ముందు కుర్చీ కావాలి. మతాల మధ్య మంట పెట్టైనా, శవాల మీద నడుచుకుంటూ వెళ్ళైనా పిఎం సీట్లో కూర్చోవాలి. అదే కదా మా ఓడి టార్గెట్. వెరీ సింపుల్, అంతే. ఇంకొక విషయం చెప్పమంటావా పాప? మా ఓడు దేశంలోని మ్యాక్సిమం మీడియాని కొనిపడేశాడు. మిగిలిన మీడియాను కూడా ఈ మధ్య ఎలా ఎర్రిపూ చేశాడో తెలుసా? ఢిల్లీలో నాణ్యమైన విద్య, వైద్యాన్ని ఫ్రీగా ప్రజలకు అందిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేజ్రీవాల్. అతన్ని మావోడు పగబట్టి మరీ జైల్లో పెట్టించాడు. ప్రపంచ దేశాలన్నీ మా ఓడి పైన చీచి అంటా ఉంటే దాని నుండి మీడియాని డైవర్ట్ చేయడానికి ఎన్నికల ప్రచారంలో హిందువులకి ముస్లింలకి మధ్య చిచ్చు పెట్టేలాగా దిగజారిపోయి మరీ కామెంట్ చేసిండు. మీడియా అంతా ఏం చేసింది? మా ఓడి మాటల మీదకి డైవర్ట్ అయిపోయింది. అటువైపు అడ్డుగా వస్తాడుకున్న కేజ్రీవాల్ని బయటికి రాకుండా చేశాడు. ఇటువైపు ఓట్ల కోసం ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచాడు. అలా ఒకే దెబ్బకు 2 పిట్టల్లాగా గట్టిగా దెబ్బ కొట్టాడు. అందుకేగా ఆడు మగాడ్రా బుజ్జిని నొక్కి నొక్కి చెప్తున్నా. అర్థమైందా పాప? అయ్య బాబోయ్, ఇవన్నీ వింటుంటే నా బుర్ర పాడైపోతుందండి బాబు. నీకు కాదు పాప మైండ్ పోవాల్సిందే. ఇప్పుడు ఓటర్లు ఆలోచించుకోవాలి. మనల్ని పరిపాలించేవాడు మాటలు తప్ప మంచి చేయని స్వార్థపరుడు అనుకోండి, భవిష్యత్తులో మిమ్మల్ని, మీ తల్లుల్ని, మీ భార్యల్ని, మీ పిల్లల్ని, మీ చెల్లెల్ని అందరినీ తాకట్టు పెట్టేస్తాడు. అందుకే చెప్తున్నా, మంచి చేసేవాడికే ఓటేయండి. ఏ పార్టీ వాడైనా సరే కులాల్ని, మతాల్ని అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నాడంటే వాడి పదవి కోసమేనని గుర్తుపెట్టుకోండి. లేదంటే చెప్పాను కదా, మన భార్యల్ని, పిల్లల్ని, తల్లుల్ని, చెల్లెల్ని అందరినీ. ఇది సంగతి. నమస్కారం.